ఇదిగోండి ఇప్పుడు గారెలు కూర చేసుకోవడం కోసం చేసి పెట్టుకున్న గారెలు, అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఒక తరుగుకుని పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 6 పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి మిక్సీ పట్టడం కోసం ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకుంటా దీన్ని. ఇదిగోండి స్టవ్ వెలిగించి కూర చేయడం కోసం గిన్నె పెట్టాం కదా, ఆయిల్ వేస్తున్నాను కూరకు సరిపడా. అయిపోయింది కదా, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను, పచ్చిమిరపకాయ ముక్కలు అవి వేగిపోయాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేగిపోయాయి కదా, ఇప్పుడు టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. అది అలా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు పసుపు కారం వేస్తున్నాను, కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం వేసాను. ఇది ఇలా దగ్గరగా మగ్గిపోయింది కదా అన్నీ. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా, పోయింది కదా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. ఇది అలా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు గారెలు వేసేస్తున్నాను. ఎందుకంటే గారెలు వేసేస్తున్నాను. ఎందుకండి గారెలు వేస్తాం కదా ఇందులో. ఎందుకండి గారెలు కూర రెడీ అయిపోయింది. ఎందుకండి గారెలు కూర రెడీ అయిపోయింది కదా. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.